ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నా వీడియోస్ ఎవరెవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. అదేంటంటే బేల్ పూరి అండి. మామూలుగా మనం బయట తింటూ ఉంటాం కదా, అదే అండి మసాలా బురుగులు కూడా అంటారు. వాటిని మనం ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో బురుగులు తీసుకోండి, అంటే మా సైడ్ అయితే బొంగులు అంటారు. అలాగే టమాటో, ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి ఇవైతే చక్కగా శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా తరుక్కొని అయితే పెట్టేసుకోండి ఒక బౌల్లో. ఇంకా కొత్తిమీర, సాల్ట్, కారం, ఆయిల్, పల్లీలు, నిమ్మకాయ అయితే ఇలా అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక పెద్ద బౌల్ అయితే తీసేసుకోండి, అందులో బొంగులు అయితే వేసుకోండి. నేనైతే జాతరకు వెళ్ళానని చెప్పాను కదా, ఆ బొంగులు అయితే తెచ్చుకున్నాను. అందులో కొద్దిగా పుట్నాలు కూడా వచ్చాయి. ఇప్పుడు మీ రుచికి తగ్గట్టు కొద్దిగా కారం అయితే వేసుకోండి. కారం ఇంకా సాల్ట్ వేసుకోండి. ఫస్ట్ అయితే ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలకు తినిపించే వాళ్ళైతే మాత్రం కొద్దిగా కారం అయితే తగ్గించి వేసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా, అంటే ఆ బొంగులకు మొత్తం పట్టేలా కలిపేసుకోండి. ఒక స్పూన్ తీసుకొని ఇలా స్పూన్తో మొత్తం కలిసేట్టు కలిపేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం బయట రోడ్ సైడ్ ఎలా తింటామో అలా ఉంటుంది. ఇంట్లో అయితే సింపుల్ అండ్ టేస్టీగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి ఒకసారి అయితే. బయట తినడం కంటే ఇంట్లోనే తింటే చాలా బాగుంటుందని అయితే మీరైతే ప్రిపేర్ చేసుకుంటారు. ఇలా మొత్తం కారం పట్టేలా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే బొంగుల్లో వేసేసుకోండి. అలాగే టమాటో ముక్కలను కూడా వేసుకోండి. పచ్చిమిర్చిని కూడా వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకోండి. ఇలా ఒకటి ఒకటి వేసి కలుపుకోవడం అవసరమా, మరి అన్నీ ఒకటేసారి వేసి కలుపుకోవచ్చుగా అనుకుంటారు కొంతమంది అయితే. అలా అయితే అస్సలు కలుపుకోకండి. అలా కలుపుకోవడం వల్ల కారం అనేది టమాటో ముక్కలకే ఎక్కువగా పట్టేస్తుంది. టమాటోస్ కొద్దిగా తడిగా ఉంటాయి కదా, దానికే పట్టేస్తుంది. అందుకే ఫస్ట్ అయితే అవైతే వేసి కలుపుకోండి. ఇప్పుడైతే క్యారెట్ తురుము ఇలా తురుముకున్నాం కదా సన్నగా, క్యారెట్ని అయితే వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకోండి. క్యారెట్ ఇంకా నేనైతే ఈ పల్లీలు అయితే ఆయిల్లో ఫ్రై చేసినవి వేసుకోవాలి. అలా అయితేనే బయట మనం ఎలా తింటామో అలా అయితే టేస్ట్ ఉంటుంది. అలాగే సన్నగా తరిగిన పుదీనాను, కొత్తిమీరను వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకోండి. నేనైతే ఒక చేతిలో ఫోన్ అయితే పట్టుకున్నాను కాబట్టి మరి అంతా కలపడానికి రావట్లే కాబట్టి అలా బౌల్ అయితే రౌండ్గా తిరుగుతుంది నేను కలుపుతుంటే. కొద్దిగా టైం ఎక్కువగా పట్టినా కూడా మొత్తం కలిసేట్టు కలుపుకోండి. అలా అయితేనే టేస్ట్ ఉంటుంది. మీ పిల్లలకి ఒకసారి ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి, చాలా టేస్ట్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఇలా అయితే మొత్తం కలిసేట్టు కలుపుకున్న తర్వాత మనం ఎలాగో ఫస్ట్ కారంని, ఉప్పు, ఆయిల్ అయితే చక్కగా కలుపుకున్నాం కదా, టేస్ట్ అనేది చక్కగా వస్తుంది. బొంగులకైతే చక్కగా పట్టేసింది కాబట్టి ఇప్పుడైతే ఒక లెమన్ని, అంటే ఫుల్ సైజ్ కాదు, లెమన్ని హాఫ్ కట్ చేసి హాఫ్ అయితే ఇందులో పిండేసుకోండి. బొంగుల్లో మొత్తం పిండేసుకోండి చక్కగా. అందులో సీడ్స్ మొత్తం తీసేసి ఇలా అయితే పిండేసుకొని మొత్తం కలిసేట్టు కలుపుకోండి. ఈ బేల్పూరి బయట రోడ్ సైడ్ అమ్ముతూ ఉంటారు కదా, అంటే పార్కులలో అలా అమ్ముతూనే ఉంటారు. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా ఎక్కువగానే ఉంటాయి. మీరు బయట ఎలా తిన్నారో ఇంట్లో కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. మీ పిల్లలకైనా ఎవరికైనా ఇంట్లో చేసి పెడితే మాత్రం మళ్ళీ మళ్ళీ చేయమంటారు, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నాకు మీకు ఎలా వచ్చిందో.
నేను చెప్పిన ఈ రెసిపీ అయితే ఎక్కువగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చెప్పాను. బయట ఎక్కువగా అంత తెచ్చుకునే దాంట్లతోనైతే చెప్పలేదు. మీరు ఈ బొంగులు అయితే బయట తెచ్చుకోవచ్చు. ఇంకా ఈ జాతరలు ఉన్నాయి కదా! ఇప్పుడైతే జాతరలలో తెచ్చుకుంటూనే ఉంటారు. చాలా వరకు కొన్నే తింటారు. అన్నీ అయితే వేస్ట్ అవుతూనే ఉంటాయి. అలా వేస్ట్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా వరకు ఈ బేల్పూరి ఈవినింగ్ టైంలోనే తింటూ ఉంటారు. కొంతమంది అయితే ట్రిప్స్కి వెళ్తే ఆఫ్టర్నూన్ కూడా తింటారు. ఎప్పుడు తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా బేల్పూరి అయితే రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.